నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను జయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేసేలా కార్యాచరణ. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉక్కు మంత్రిత్వ శాఖ చర్చలు. విశాఖోడేరు గొరగనముడి గ్రామాల్లో సుమారు 90 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పాలన. వీరవాసరం మండలంలో 90 లక్షలతో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. భీమవరంలో దోపిడీ కేసును టెక్నాలజీ ఉపయోగించి చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ జయసూర్య, 1 టౌన్ సీఐ నాగరాజు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సోమవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చర్చలు జరిపింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్యాకేజీని మంజూరు చేసిన తర్వాత తదనంతర పరిణామాలపైన తీసుకోవాల్సిన చర్యలపైన ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళంతో ప్లాంట్కు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందుకు ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేస్లతో పాటు 3వ ఫర్నేస్ ను కూడా తిరిగి ప్రారంభించడం వంటి అంశాలను ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్తో తమ రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం ఉందని, దీన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. స్టీల్ ప్లాంట్ బలోపేతం చేసేందుకు తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఆర్థిక సహాయం ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్రానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 సమన్వయంతో కలిసి పనిచేయాలని, ఉక్కు కర్మాగారానికి తిరిగి పునర్వైభవం తీసుకురావాలని చెప్పారు. ఇందుకు అవసరమైన సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణ వ్యయం తగ్గించుకోవడంతో సమర్థత, సామర్థ్యం పెంచుకోకపోతే ఆశించిన ఫలితాలు రావని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, ఎన్ఎండి సీఎండి అమితావ్ ముఖర్జీ, ఆర్ఐఎన్ఎల్ ఇన్ఛార్జ్ సీఎండి అజిత్ కుమార్ సక్సేనా, మేకాన్ సీఎండి ఎస్కే వర్మ, ఎంఎస్టీసీ లిమిటెడ్ సీఎండి మనోబేంద్ర ఘోషల్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విశాఖోడేరు గొరగనముడి గ్రామాల్లో సుమారు 90 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. విశాఖోడేరు గ్రామంలో సీసీ రోడ్లు, జిల్లా పరిషత్ హైస్కూల్లో నూతన డైనింగ్ హాల్తో పాటు అనాథ శిశువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన శిశుగృహ కేంద్రాన్ని రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. విశాఖోడేరులో వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు అందజేశారు రఘురామ కృష్ణంరాజు. అలా పట్టుకోండి సార్. ఓకే. చాక్లెట్
గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పాలన అందిస్తోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఉగాది ఉత్సవాలు పల్లె పండుగలో భాగంగా వీరవాసరం మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. నవడూరు గ్రామంలో 36 లక్షలతో 3 సీసీ రోడ్లు, కొణితవాడ గ్రామంలో 13 లక్షలతో సీసీ రోడ్డు, ఉత్తరపాలెం గ్రామంలో 10 లక్షలతో సీసీ రోడ్, రాయకుదురు గ్రామంలో 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లతో పాటు సుమారు 90 లక్షలతో రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. అన్ని గ్రామాల్లోనూ సిమెంట్ రోడ్లు వేయిస్తున్నామని, కోట్లాది రూపాయలతో గ్రామాలను సుందరీకరణ చేశామన్నారు. పల్లెల్లో పండుగ వాతావరణం తెచ్చేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆనాడు చంద్రబాబు స్ఫూర్తితో గ్రామాల్లో రోడ్లు వేశారని, గత జగన్ ప్రభుత్వం రోడ్లు వేయకుండా కాలయాపన చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఎంపీపీలు, గ్రామ సర్పంచ్లు, ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. వీరవాసరం మండలంలో 4 గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ వర్కులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కూటమి సభ్యులు, ఎన్డీఏ కూటమి అభ్యర్థి తోట సీతారామలక్ష్మి గారికి, ఎంపీపీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, జడ్పీటీసీలకి, గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఏ పని చేయని వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలు చూసి రోడ్డు మీద నడిచే పరిస్థితి లేకపోతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోని రోడ్లన్నీ కూడా మరమ్మతు చేయాలి అని కోట్లాది రూపాయలు ఇచ్చి గత ప్రభుత్వం పెట్టిన గోతులు పూడ్చే కార్యక్రమం చేశాం. గత ప్రభుత్వం కనీసం గొయ్యి కూడా పూడ్చలేదు. అవన్నీ చేశాం. గ్రామ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు 4,000 కోట్లు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తీసుకొచ్చారు. దానిలో భాగంగా మన నియోజకవర్గానికి, భీమవరం నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. ఆ 9 కోట్ల రూపాయలతోటి వీరవాసరం మండలంలో కొన్ని గ్రామాలు, భీమవరం మండలంలో కొన్ని గ్రామాలు సీసీ రోడ్లు వేయటం జరిగింది. ఈరోజు 4 గ్రామాల్లో 69 లక్షల రూపాయల రోడ్లు ప్రారంభించడం జరిగింది.
ఇంకా గ్రామాల్లో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మంచినీటి సమస్య ఉంది, డ్రైన్స్ సమస్య ఉంది, కొత్తగా రోడ్లు వేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇవన్నీ కూడా చేసి 2029 వచ్చేసరికి ఎన్డీఏ కూటమి ఏ గ్రామంలో కూడా చిన్న పని అనేది లేదు, అన్ని పనులు చేశారనే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో ఎవరో కూడా అపోహపడక్కర్లేదు. దయచేసి అర్థం చేసుకోండి, ఒకే రోజు ఒకేసారి అన్ని పనులు అవ్వవు. ఈ సంవత్సరం 7 కోట్లు గ్రాంట్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చి అయిపోయింది, ఇప్పుడు ఏప్రిల్లో. ఇప్పుడు మళ్ళీ ఎన్ఆర్జీఎస్లో ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నాను. ఆ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చిన వెంటనే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, రోడ్డుకి ఇరువైపులా డ్రైన్స్, మంచినీటి సమస్యని పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ చేసి మన భీమవరం నియోజకవర్గాన్ని 2014-19లోనే మనం చేసిన అభివృద్ధి. తర్వాత వచ్చిన ప్రభుత్వం దమ్మిడి పని చేయలే. మరలా మనం అధికారంలోకి వచ్చాం. ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా పనులు మొదలుపెట్టాం. గోతులు పూడ్చుతున్నాం, కొత్త రోడ్లు వేస్తున్నాం, మంచినీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నాం, డ్రైన్లు ఏర్పాట్లు చేస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాం. మరి 3,000 రూపాయలు ఉండే పెన్షన్ని వాళ్ళు 4,000 రూపాయలు ఇస్తున్నాం. దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఈ నెలలోనే రైతు బంధు కార్యక్రమం, అమ్మఒడి కార్యక్రమం కూడా ఇవ్వటం జరుగుతుంది. తల్లికి వందనం కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలు చేసి గ్రామ ప్రాంతాల్లో ప్రతి మహిళ సంతోషంగా ఉండే విధంగా, ఆనందంగా ఉండే విధంగా మీకు అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఇక్కడ మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు అందరూ ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు మరి వీరవాసరం మండలంలో పలు గ్రామాల్లో, దాదాపు 5 గ్రామాల్లో రోడ్లు, సీసీ రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో. ముఖ్యంగా ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా ఓపెనింగ్లకు రావటం, అలాగే ఇక్కడ లోకల్ ఎంపీపీ గారు కానీ, అలాగే సర్పంచ్ గారు కానీ, లోకల్ నాయకులు, జనసేన, తెలుగుదేశం మండల నాయకులు, వాళ్ళ కమిటీలు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ప్రజలందరూ గమనిస్తున్నారు, ఇప్పుడు దాదాపుగా గడిచిన 5 సంవత్సరాలుగా ఇదే రోడ్ల మీద నడిచి మరి ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. చాలా యాక్సిడెంట్లు అయినాయి. చంద్రబాబు నాయుడు గారు యువగాళంలో పాదయాత్ర చేసిన లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీద మన ఊళ్ళోకి వచ్చినప్పుడు కానీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడి, ఏవైనా సరే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్ల మీద అనేసి వెంటనే ఇప్పుడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాగానే ఈ గ్రామాల మీద దృష్టి పెట్టి ఉగాది సందర్భంగా పల్లె పల్లెకు మన అభివృద్ధి అనే ఉద్దేశంతో ఈ రోడ్లు కూడా చేయటం జరిగింది. దాదాపు నిన్న మేము భీమవరంలో కూడా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా కొత్తగా రోడ్లు వేయటం కానీ, సీసీ రోడ్లు కానీ, ఓపెనింగ్ కానీ చేయటం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడుతూ ఒక మురికివాడగా ఉన్న ఈ ప్రదేశంలో సీసీ రోడ్లు నిర్మాణంతో మరి అంజుబాబు గారు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కాలనీ వాళ్ళ సంతోషం వాళ్ళ ముఖంలోనే కనిపిస్తుంది. అందరికీ, ఎంపీటీసీ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పిన నా ధన్యవాదాలండి. మరి ఈరోజు ఇంత పండుగలా జరుపుకుంటున్నామంటే మరి కేవలం మరి ఎమ్మెల్యే గారి దయతో మరి ప్రతి గ్రామాల్లో కూడా మరి రోడ్లు కూడా వేయడం కూడా జరుగుతుంది. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గౌరవ పులపర్తి రామాంజనేయులు గారు మన ముందుకు రావడం జరిగింది. ఈ రోజున అండలూరులో ఒక 50 నవడూరులో నవడూరులో దాదాపు మండల పరిషత్తులు అయితే, ఎమ్మెల్యేలు ఇచ్చినవి అయితే కనుక 50 లక్షల రూపాయల నుంచి అక్కడ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కొణుతువాడ ఉత్తర భాగంలో 10 లక్షలు, కొణుతువాడ 15 లక్షలు కొణుతువాడ పంచాయతీలో. మరి ఇక్కడ రాయకూతురుకు వచ్చేసరికి కూడా ఒక 15 లక్షలతో ఈ రోజున అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది, ఓపెనింగ్లు. మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా
మరి ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలు పడినటువంటి రోడ్లని అద్దంలో తీర్చిదిద్దుతున్నారు. అలాగే మరి డ్రైన్స్ అని కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు కృషి చేసే ఎమ్మెల్యే గారు నిజంగా ఉన్నారు, మనకి నియోజకవర్గానికి ఉన్నారంటే మనకు చాలా సంతోషకరమైన విషయం ఇది. అదేవిధంగా ప్రతి వీధిలో కూడా మరి సిమెంట్ రోడ్లు వేయాలి, మాకు గ్రావెల్ రోడ్లు మన తార్ రోడ్లు వద్దని చెప్పారు. నాకు చాలా సంతోషమైంది. సార్ నేను మన రాము గారితో కూడా నేను ఆ విషయం నేను చెప్పాను. ఇప్పుడు రాయకుదురులో ఈ రోడ్డు ఓపెనింగ్ అంటే ఈ 10 లక్షలు ఇవ్వటమే కాదు, మన శాసనసభ్యులు మన రాయకుదురికి చాలా చేశారు. అదేంటంటే మన హై స్కూల్లో 5 రూములు కట్టారు, వాటి కిటికీలు లేవు, శాంక్షన్ అవ్వలేదు. కిటికీలు అవ్వకపోతే హెడ్ మాస్టర్ చెప్పారు, ఎవరు ఎమ్మెల్యే గారు ఆఫీస్లో ఉండగా నాకు హెడ్ మాస్టర్ ఫోన్ చేసి మన కిటికీలు లేవు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని ఒకసారి అడగండి అంటే అక్కడ ఆఫీస్లోనే ఉన్నాను. ఇల్లు అడిగిన వెంటనే ఎంఈఓ గారికి ఫోన్ చేసి ఒక 18 కిటికీలు, ఒక్కో కిటికీ 40,000 ఎస్టిమేషన్, అంటే 7-8 లక్షల రూపాయలు విలువ గలవి. ఆ కిటికీలు ఇవ్వటం వల్ల 5 రూములు రెడీ అయినాయి హై స్కూల్కి. అదేవిధంగా మన చిత్రగూడూరు కోటిగరూరు నుంచి రాయకుదురుకు రోడ్డు రిపేర్ కోసం 15 లక్షలు కేటాయించారు. ఇటీవల జరిగిన దోపిడీ కేసును టెక్నాలజీ ఉపయోగించి చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ జయసూర్య, 1 టౌన్ సీఐ ఎం నాగరాజు సిబ్బందిని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అభినందించారు. అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి భీమవరం అమిరాజు తోటలోని ఎర్రంశెట్టి మంగ తయారుపై చైనా బ్లేడ్తో దాడి చేసి మెడలో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లిన దొంగను అదుపులోకి తీసుకుని 64 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నెల 28న జరిగిన దోపిడీని నూతన టెక్నాలజీ ఉపయోగించి చాకచక్యంగా ఛేదించిన భీమవరం డీఎస్పీ జయసూర్యను 1 టౌన్ పోలీసులను ఎస్పీ అభినందించారు. తండ్రి వ్యసనాలతో అప్పుల పాలైన కుటుంబానికి చెందిన పి విక్టర్ పాల్ ఆర్థిక బాధలు తప్పించుకునేందుకు దోపిడీకి పాల్పడినట్లుగా గుర్తించామని ఎస్పీ వెల్లడించారు. సీసీటీవీలను అందరూ అమర్చుకోవాలని, ఇటువంటి కేసుల ఛేదనలో ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. దోపిడీ కుట్రను ఛేదించేందుకు ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక టీంలను అభినందిస్తూ రివార్డులు అందించారు ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ. 8 తారీఖుకి ఒక 1 టౌన్ ఏరియాలో ఎర్రంశెట్టి మంగట గారు దగ్గర ఈ దొంగతనం జరిగింది. ఆ టైం ఈ అక్యూజ్ పేరు విక్టర్ పాల్, 23 సంవత్సరం ఏజ్ ఉన్నాయి ఆయనకి. అక్కడ ఈ పెద్దవాళ్ళకు వెళ్ళి ఒక కాన్ఫిడెన్స్లో తీసుకుని, నేను మీకు దూరంగా బంధువులు ఉంటున్నారు, అట్లా కాన్ఫిడెన్స్ ఆర్ సమ్ ఐ వాంట్ టు అక్కడ మీ దగ్గర ఒక ఫర్ రెంట్ కోసం అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ ఫర్ 2 hours అక్కడ కూర్చొని ఈ గాట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఎల్డర్లీ కపుల్. అది అయిన తర్వాత ఈ ముసలివాడు 10% ఈ అవుట్ సైడ్ బయటకి వాక్ వెళ్తే ఆ టైం ఈ దాడిడం జరిగింది. లేడీ పైన ఫస్ట్ అటాక్ జరిగింది త్రూ దిస్ స్మాల్ నైన్. అది అయిన తర్వాత 64 grams వర్త్ ఆఫ్ గోల్డ్ ఐటమ్, గోల్డ్ చైన్, ఒక మంగళసూత్ర, ఒక గోల్డ్ బీట్ చైన్, ఈ 3 ఐటమ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఇమీడియట్లీ నేబర్స్ ఏడుస్తూనే అమ్మ ఏడిస్తే విన్నారు నేబర్స్ అండ్ ఇన్ఫార్మ్ ద పోలీస్. మన వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయితే ఇమీడియట్లీ వీఆర్ ఏబుల్ టు ఫస్ట్ సెక్యూర్ ద ఉమెన్స్ లైఫ్. హాస్పిటల్ని తీసుకుని మంచి ట్రీట్మెంట్ ఇస్తాం జరిగింది. దాని తర్వాత మన వాళ్ళు ఏరియాలో చెక్ చేసి ఈరోజు అరెస్ట్కి పట్టడం జరిగింది. సో నో వీఆర్ అరెస్టింగ్ హిమ్. 5 కేసులు ఆయన పైన లేవు. ముఖ్య కారణం ఆయన నార్మల్గా మేసన్ పని చేస్తున్నారు. ఇది ఫాదర్ చాలా డెప్ట్ చేస్తున్నారు, దానికోసం మా ఫ్యామిలీ పైన బాధ్యత పడుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ హీ హెస్ ట్రైడ్ దిస్ థింగ్. ఈ ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చి ఆయనకి వచ్చింది దానికోసం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రివీల్ అవుతున్నారు. సో ఈ సంబంధంలో మనకి అదే సందేశం మన అందరికీ, ఎస్పెషల్లీ ముసలివాడు వాస్ లివింగ్ సెపరేట్లీ, బికాజ్ చాలా మందికి చిల్డ్రన్ బయట కంట్రీస్కి బయట స్టేట్స్లో పని చేస్తున్నారు. సో ఈ అట్లాగే మంచి అక్కడ వచ్చిస్తే డోంట్ ఎంటర్టైన్ దెమ్. ఇంట్లో అట్లా సేపు పెట్టడం లేదు, ఇమీడియట్లీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, ఆ నేబర్స్కి ఇన్ఫార్మ్ చేయండి. వారు ఒక గట్టిగా మంచి అక్కడ ఉంటే వీ కెన్ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. దేవుడి వల్ల థ్యాంక్ఫుల్లీ రియలీ సేఫ్ రైట్ నౌ అండ్ వీఆర్ కాట్ హోల్డ్ ద అక్యూజ్డ్. బట్ ఇట్లాగా పరిస్థితి ఫ్యూచర్లో వచ్చేస్తే మనకి ఇన్ఫార్మేషన్ ఇస్తే యూ కెన్ ట్యాకిల్ అండ్ ప్రివెంట్ క్రైమ్ బెటర్. ఈ సందర్భంలో మన ఎస్డిపిఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు అందరి టీం చాలా కష్టపడి పని చేసి 3 రోజులు నిద్ర లేకుంటే దే హ్యావ్ బీన్ ఏబుల్ టు డిటెక్ట్ దిస్ కేస్ అండ్ అరెస్టెడ్ ద అక్యూజ్డ్ టుడే.
ఉండి ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు సీనియర్ రిపోర్టర్ ఎన్టీవీ రిపోర్టర్గా పనిచేస్తున్న ఆకుల వెంకట్రావు ఆకస్మిక మృతితో ఉండి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో గత 3 రోజుల నుండి విజయవాడలోని ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 11 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మరణవార్త వినగానే కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు శోక సముద్రంలో మునిగిపోయారు. వెంకట్ పార్థివ దేహాన్ని విజయవాడ నుండి ఉండికి తీసుకురాగానే స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎదురెళ్లి భారీ ఊరేగింపుతో తీసుకొస్తూ విషాద వందనాలతో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు, ఉండి, భీమవరం నియోజకవర్గాల నియోజకవర్గ విలేకరులు ఆకుల వెంకట్ పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. అతి చిన్న వయసులోనే అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఉండి మండల వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వెంకట్ మరణవార్త జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు మిత్రులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయంతో పాటు హార్టికల్చర్ కూడా సేంద్రియ పద్ధతిలో ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా రైతులను చైతన్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత భారత్ అభియాన్ ద్వారా కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇంజనీరింగ్ కళాశాలకు 5 దత్తత గ్రామాలను ఎంపిక చేయాలని సూచన చేసింది. అందులో భాగంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యూబీఏ కోఆర్డినేటర్ డాక్టర్ టి రాంబాబు పర్యవేక్షణలో మోగల్లు గ్రామంలో సాగుతో పాటు సేంద్రియ పద్ధతుల్లో హార్టికల్చర్ సాగు చేస్తున్న కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు వ్యవసాయ క్షేత్రాన్ని యూబీఏ కోఆర్డినేటర్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగపతిరాజు మాట్లాడుతూ సేంద్రియ పద్ధతుల్లో తాను సాగు చేసిన బొప్పాయి పంటను చూపించి అది ఏ విధంగా లాభాలు అందిస్తుందో తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యూబీఏ ఏయూ కోఆర్డినేటర్తో కలిసి కళాశాల యూబీఏ కోఆర్డినేటర్స్ డాక్టర్ కె మెహర్ గణేష్, డాక్టర్ సూరిబాబు, డాక్టర్ రఘు, డాక్టర్ జీవన్ కుమార్లు బొప్పాయి, కొబ్బరి, డ్రాగన్ ఫ్రూట్, మామిడి, జామ దత్తత గ్రామాల్లో టెక్నాలజీని ఉపయోగించి ఎటువంటి పురుగు మందులు వాడకుండా పెంచేందుకు రైతులను ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు మాట్లాడుతూ గట్లు వెడల్పుగా వేసి హార్టికల్చర్ సాగు చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చన్నారు. మనం పండించాలనే ఉద్దేశంతో ఇక్కడ నాకున్న పొలంలో ప్యాడీ కానీ అలాగే పప్పాయి కానీ లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ కానీ లేకపోతే మామిడి కానీ ఇవన్నీ కూడా పండించడం జరుగుతున్నది. సో దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే నేను ONBC పద్ధతిలో పండిస్తున్నాను. అంటే ఆర్గానిక్, న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ దాంట్లో పండిస్తున్నాను. సో దీంట్లో నేను ఏ విధమైన కెమికల్ పెస్టిసైడ్స్ కానీ, కెమికల్ హెర్బిసైడ్స్ కానీ, అలాగే కెమికల్
ఫంగిసైడ్స్ కానీ వాడలేదు. దీని బదులుగా నీమ్ ఆయిల్, అలాగే కాపర్ ప్రోడక్ట్స్, అలాగే సల్ఫర్ ప్రోడక్ట్స్ ఇటువంటితో చేసి ఇప్పుడు ఈ వరిలో కూడా ఉలికిలు కానీ అటువంటి కూడా లేదు, అన్నీ బాగా పండి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మేము ఏదైతే పండించామో మేము ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నత భారత్ అభియాన్ ద్వారా 5 విలేజెస్ని అడాప్ట్ చేసింది. సో దీని రిజల్ట్ కనుక బాగుంటే మా కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఏమంటున్నారంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆ ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇలా పండించవచ్చు అని చెప్పడానికి కూడా బాగుంటుంది. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ఉన్నత్ భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందండి. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే సిటీస్తో కంపేర్ చేస్తే విలేజెస్ అన్నీ కూడా తక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆ సిటీస్తో సమానంగా ఈ విలేజెస్ డెవలప్ అవ్వాలన్నది ఆయన తాలూకా ముఖ్య ఉద్దేశము. ఆ ఉద్దేశంలో భాగంగా ప్రతి కాలేజెస్ని కూడా ఒక్కొక్క 5 గ్రామాలు నియర్ బై ఉన్న గ్రామాలని ఆయన సెలెక్ట్ చేసుకుని అందులో ఏదైనా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ని తీసుకుని అవి ఇంప్లిమెంట్ చేసినట్టయితే దాని నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఎలా అయితే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ని బట్టి ఆ విలేజెస్కి ఒక రకమైన అవగాహన కల్పించి దాన్ని బట్టి ఆ విలేజెస్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. అదే భాగంగా మా ఆంధ్ర యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్ పరిధిలో 11 జిల్లాలు ఉన్నాయి, శ్రీకాకుళం నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా వరకు. ఆ జిల్లాల్లో భాగంగా ఈరోజు నేను వెస్ట్ గోదావరి రీజియన్కి రావడం జరిగింది. ఈ వెస్ట్ గోదావరి రీజియన్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నతమైన ఉద్దేశాలతో వాళ్ళకున్న ఇన్నోవేటివ్ ఐడియాస్ అవనివ్వండి, లేకపోతే టెక్నికల్ ఐడియాస్ అవనివ్వండి, ఇవన్నీ బేస్ చేసుకుని వాళ్ళు చక్కగా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సెల్ బేస్ చేసుకుని ఈ ఫార్మర్స్ అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇలాంటి క్రాప్స్ అన్నిటికీ ఆర్గానిక్ రిలేటెడ్ క్రాప్స్ అన్నీ కూడా రైతులకి వివరంగా విశదీకరించి వీళ్ళకి పంటలను పండించడానికి మేము దోహదం చేస్తామని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఉన్నత భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద జక్కల విలేజ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాని నిమిత్తం ఇక్కడ ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫీల్డ్ని సందర్శించడం కూడా జరుగుతుంది. ఇక్కడ చాలా ఆర్గానిక్ పంటలు పండించడంతో పాటు కొబ్బరి చెట్లకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని కూడా పెంచడం జరుగుతుంది. మేము ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దత్తత తీసుకున్న కోపెల్ల గ్రామంలో రైతులందరికీ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించడం కోసం ఆర్గానిక్ ఫార్మింగ్ని అడాప్ట్ చేసుకొని నేను అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తున్నాం. ఉన్నత భారత్ ప్రోగ్రాం కార్యక్రమంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సర్వీస్ విలేజ్ అని కాలకూరులో ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రియ వ్యవసాయం మీద రైతులకు అవగాహన చేయడం కోసం కొంత ఎక్స్పెరిమెంట్ కింద మామిడి చెట్టు వేయడం జరిగిందండి. సో దీని ద్వారా అధిక దిగుబడి వచ్చి రైతులకు లాభసాటిగా ఉంటుందని చెప్పి, సో దీనివల్ల రైతులు బాగా దిగుబడి వస్తే కనుక గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఈ సాంకేతికతని ఈ గ్రామంలో తీసుకొచ్చి రైతులకి మార్గదర్శకంగా కానీ లాభదాయకంగా ఉంటుందని చెప్పి ఈ ప్రోగ్రాం మేము కండక్ట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు అసైన్ చేసిన మా విలేజెస్లో ఆర్గానిక్ ఫార్మింగ్, అలాగే ఉమెన్ హెల్త్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, వాల్యూ ఎడ్యుకేషన్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. వాటిలో భాగంగా సేంద్రీయ వ్యవసాయం పరంగా చూసినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ లాంటి కమర్షియల్ ఫ్రూట్స్ కూడా కల్టివేట్ చేసి ఇక్కడున్న ఫార్మింగ్ కమ్యూనిటీకి బెటర్గా సర్వీసెస్ అందించాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ఇది ఇక్కడ వ్యవసాయం చేయడం జరుగుతోంది. సో దీనిలో ఉన్న ఫలితాలను బట్టి మిగతా రైతులందరికీ కూడా ఈ పంటని అందించాలని మా ఉద్దేశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.